అందుకని ఆ ఇమేజ్ మీద ఆవిడ కొంత ఇతనికి ఆ టికెట్ రాకుండా అడ్డుపడే అవకాశాలు అయితే బలంగా ఉన్నాయి. ఆవిడ్ని తోసుకుని పెడతాడా, జగన్మోహన్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతాడనేది చెప్పలేం. ఆయన కూడా ఇతని ఆర్గ్యుమెంట్తో కన్విన్స్ అయితే న్యూ ఫేసెస్తో వెళ్ళటం వలన ఒక మంచి రిజల్ట్ సాధించగలము అనే భావన ఆయనకి కూడా వస్తే ఆయన నిర్మోహమాటంగా రోజాని తప్పించే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఆయనకి ఆల్రెడీ ఆ భావన ఉంది సార్. లాస్ట్ టైం అందుకే కదా మరి చాలా మందిని నియోజకవర్గాలు మార్చడాలు, కొత్త కొత్త క్యాండిడేట్లు తెర మీద తీసుకురావడాలు. అదే అంటే గతం వేరు. అప్పుడు ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం మీద వ్యతిరేకత వలన కొత్త ముఖాలు అనుకున్నాడు ఆయన. ఆ వ్యతిరేకతను తగ్గించడం ఇదే వ్యూహం ప్రకారం ఆయన అభ్యర్థుల్ని మార్చాడు. ఇదే అభిప్రాయం రేపు న్యూ ఫేసెస్తో పెడతాను అంటే గనక ఇప్పుడు సిట్టింగ్ మొన్న కంటెస్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా సీట్లు ఉండవు. మెజారిటీ ఈ మెజారిటీ సీట్లు ఇవ్వని పరిస్థితుల్లో కొత్త అభ్యర్థులు ఎమర్జ్ అవుతారు. అట్లా నేను ఎమర్జ్ చేసి సీటు కొట్టగలను అనే కాన్ఫిడెన్స్తో ఉన్నాడు అతను జగదీష్. కాబట్టి అప్పుడు అనివార్యంగా అన్నదమ్ముల సవాల్గా మారుతుంది. అవునండి, ఖచ్చితంగా. మారినప్పుడు ఎవరు గెలిచినా సీటు మన ఇంట్లోనే ఉంటుంది అని ఆ విషయం కూడా రోజా వర్గం భావించాలి. మరి భావించడం అంటే అకామిడేట్ చేసేటువంటి మూడ్లో ఉందా ఆవిడ? ఇప్పుడు గతంలో ఒకసారి బాపట్ల నియోజకవర్గంలో ఇలాంటి పోటీయే జరిగింది. దగ్గుపాటి రామానాయుడు గారు టీడీపీ నుంచి, కాంగ్రెస్ నుంచి పురంధేశ్వరి గారు కంటెస్ట్ చేశారు. ఈయన ఓడిపోయి ఆవిడ గెలిచినప్పుడు రామానాయుడు గారు నాకేమీ బాధ లేదు, పదవి మా ఫ్యామిలీలోనే ఉంది కదా అన్నాడు ఆయన. కాబట్టి అదొక ఆలోచన ఉంటుంది. కానీ ఈవిడ మా పార్టీయే గెలిచింది కదా, నేనైతేనేమిటి అతనైతేనేమిటి అనేంత విశాల తత్వాన్ని ప్రదర్శించే పరిస్థితుల్లో ఆవిడ ఉందా? ఇది చాలా కీలకమైన రోజా గారు విషయం. ఉంటే ఓకే, ఆవిడ కూడా సహకరిస్తుంది. పార్టీని నమ్మి పార్టీ ఎవరిని అభ్యర్థిగా నిర్ణయిస్తే వాళ్ళ కోసం నేను పనిచేస్తా అనటం వేరు. అలా అన్నటువంటి సందర్భాలు గతంలో ఉన్నాయి కొంతమంది. అవునండి, చూసాం. అంటే పార్టీ పట్ల విధేయత ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ పార్టీ కోసం నేను చేసిన దానికి నాకు మిగిలింది ఇదే అనే యాంగిల్లో ఆలోచిస్తే దీన్ని యాక్సెప్ట్ చేసేటువంటి మూడ్లో వాళ్ళు ఉండరు. కానీ అనివార్యంగా అది ఎట్టి పరిస్థితుల్లోనే అది జరిగి తీరుతుంది. ప్రాంతీయ పార్టీల్లో నాయకుడి నిర్ణయమే నిర్ణయం.